ఎట్లా మరి మిమ్మల్ని ఒక రేంజ్‌లో బకరాన్ చేసి పడేశారు అందరూ కలిసి అని హ్మ్. బయట అనుకుంటున్నారు. ఆ! ఆ! అరే పాపం ఎట్లా ఉండేవాడు అన్న సూర్యాభాయ్ అంటే ఇప్పుడు ఇట్లా అయిపోయాడు ఏంటి అని ఒక ఫీలింగ్ వచ్చేసింది అందరిలో. అంటే అన్న, నేను బంగారం ధరించి ఎవరి దగ్గరైనా పైసల్ని అప్పటికి తీసుకొని ముంచేస్తే నేను బాధపడాలా. ఓకే. ఎవరి ల్యాండ్ అన్నా కబ్జా చేసి నేను వార్తల్లో నిలిస్తే బాధపడాలా. ఆడపడుచు మీద అసభ్యకరంగా నేను ప్రవర్తించి వార్తల్లో నిలిస్తే కరెక్ట్. అవును. నేను బాధపడాలా. నా సనాతన ధర్మం గురించి నేను తప్పుగా మాట్లాడి వార్తల్లో నిలిస్తే నేను బాధపడాలా. అవును. అలాంటి తప్పులు నేనేం చేయలేదన్నా. చేయలేదు. కొన్ని చేయలేదు. బంగారం యేసుకున్నా. అది బంగారం యేసుకోవడం వల్ల ఎవరికి ఏమైందో ఎప్పటినుంచో నేను యేసుకుంటా. కొంతమందికి ఏమైందో, అది ఏం జరిగిందో ఆ పైన భగవంతునికి తెలుసు. ఎలా అయితే ఏంది. కొంతమంది ఇప్పుడు మనల్ని ఇష్టపడాలన్న రూల్ అసలు లేదు. కొంతమంది ఇష్టపడతారు. కరెక్ట్. కొంతమంది తిడతారు. కొంతమంది సానుభూతి తెలుపుతారు. అండ్ నాకు తెలిసింది ఏందంటే, ఈ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఫ్రీ పబ్లిసిటీ నంబర్ 1. నంబర్ 2 నాకెంతమంది అభిమానులు పెరిగిరనేది నాకు తెలుసు. అరే! నేను గూడా ఇప్పుడు మీ అభిమానిని. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇమ్మీడియేట్‌గా గెలుస్తారు. ఆ రేంజ్ పబ్లిసిటీ వచ్చింది. 100% అన్న. నేను ఒకవేళ అలాంటి పరిస్థితి దేవుడు నాకిస్తే, నేను సమాజంలో చాలా మందికి ఇంకా హెల్ప్ చేయాలా. ఇస్తాడన్నా. నా ఫౌండేషన్ ద్వారా అన్న, ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఒకటుంది అన్నబ్బయ్య. అన్న. ఎంతసేపు ఈ గోల్డ్ గురించి చూపిస్తున్నారు గానీ, నేను చేసిన సోషల్ వర్క్ ఎంతమందికి ప్రతి నెల నేను భోజనం పెడతా. అవును. ఎంతమందికి నా సొంత డబ్బులతో ఉప్పు, పప్పు, ఒక ఇవన్నీ నేనిస్తా. ఎంతమందికి నేను బిల్స్ కట్టున్నా. లాక్‌డౌన్‌లో నేను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా. నా ప్రతిరోజు ఎంతమంది నా ఆఫీస్‌కొచ్చి ఎంతమంది నాతో మంచి పొందుతారు. ఇది ఎవ్వరికీ అవసరం లే అన్న. ఇది మీ చూపింది. బంగారం లాంటి మనసుని ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. అంతే అవును. గదా! అదే. అవును. అన్న ఇది బరువైతుందన్న నా వల్ల గావట్లేదు. బ్రదర్ ఇది తీసేయవా? తీసేయరా. అన్నకే బావుంటది. ఇది నా వల్ల గావట్లేదు. బాబు ఇదన్నా ఒరిజినలా అన్న? ఇది అన్నీ గూడా ఒరిజినలే అన్న. టీవీ నైనే చెప్పింది కదన్న. మీరలా అనడం టీవీ నైన్‌లో ఏం చెప్పారు? ఇప్పుడు ఇది ఉంది. చెక్ కాదన్నా చెప్పారు కదా. ఇది ఏం చెప్పారు దీనికి? హ్మ్. మీరేం చెప్పారు? ఇది 60, 70 లక్షలు ఉంటది ఇది ఒరిజినల్ అని చెప్పారు. అట్లా చెప్పలేదన్న. చెప్పారన్న. ఫస్ట్ వర్డ్ నేను అంటే చూపిస్తా మీకు. ఎన్ని తులాలు అని నన్ను అడిగారు. ఎన్ని తులాలు కాదు. దీని వర్త్ ఎంత అంటే ఆ, మీరు ఫస్ట్ చెప్పిన వర్డ్ ఏంటంటే 60, 70 లక్షలు ఉంటది ఇదని చెప్పారు. 17 లక్షలు అని చెప్పిన అన్న. మీరు కావాలంటే 17 లక్షలు. 17 లక్షలు. 17 ఓకే రైట్. 17 lakhs. దీన్ని చేసిన కూలి పని అది ఇది అంతా కలిపి 25 లక్షలు దీని వర్త్ అని చెప్పిన. ఓకే రైట్. చెక్ చేద్దామన్నారు. చెక్ చేసిర్రు. అది కూడా వాళ్ళనే పిలిపించుకున్నారు. అది కూడా ఫిక్స్ గేమే. అక్కడ కూడా గేమే జరిగింది. అవునా? కానీ కానీ భగవంతుని దయ వల్ల టీవీ నైన్‌లో ఎంత గేమ్ జరిగినా, నా వెనకున్నోళ్ళు ఎంత గేమ్ జరిపించాలని చూసినా ఆయన చెక్ చేసిండు. అట్లా చూసిండు, ఇట్లా చూసిండు. చూసి ఇంత పెద్ద ఆభరణాన్ని తనిష్క లాంటి పెద్ద మిషన్‌లోనే చెక్ చేయగలుగుతాము. అవును. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను చెక్ చేస్తా రాసి గీకి అని అన్నాడు. ఎంత ఉంటది, ఎన్ని తులాలు ఉంటదంటే 15 తులాలు ఉంటదని నేను చెప్పిన. ఆయన వాల్యుయేషన్ ఏమన్నాడు, జర గీకి చూసి ఉండొచ్చు, ఒక 5 తులాలు ఉండొచ్చు. దీని లోపల 3 తులాలు లెక్కేసి లాకెట్ 3 తులాలు. అచ్చా లాకెట్. లాకెట్ 3 తులాలు. ఇది 5 తులాలు లెక్కేసారు. ఇంకా ఆయన ఎప్పుడైతే తనిష్క లాంటి దాంట్లో పెడితే ఇది ఎంత ఉందని తెలుస్తుంది. నాకు తెలుసు దీంట్లో 15 తులాలు ఉందని. ఓకే. దాని తర్వాత నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా దీన్ని ఎవరైతే చేశారో వాళ్ళని తీసుకురావడం జరిగింది. అతనే దగ్గరుండి దీన్ని ఎలా తయారు చేశాడు, ఏమేమేసి తయారు చేశాడు, దీంట్లో గోల్డ్ ఎంత ఉంది, సిల్వర్ ఎంత ఉంది, ఎలా ప్లాన్ ఎట్లా అనేది మొత్తం ఆయన వివరించి అయితే ఓకే అన్న. కానీ గోల్డ్ మ్యాన్ అంటే గోల్డ్ ఇట్లాంటివి వేసుకున్నప్పుడు ప్యూర్ గోల్డ్ వేసుకుంటారు కదా అందరూ. ఇట్లా మిక్స్డ్ మెటల్స్ కలపాల్సిన అవసరం ఉంది అంటే ప్యూర్ గోల్డ్ తో ఏది ఇంత పెద్ద ఆభరణం తయారు మరి వాళ్ళు వేసుకున్నారు కదన్న. చిన్న పైల్వాన్ వీళ్ళందరూ వేసుకున్నారు కదా. ఇంతేనా గోల్డ్స్ అన్నవి అన్ని ఒకసారి తీసుకొని చెక్ చేయన్నా మరి అయితే తెలుస్తుంది. చేసింది కదా ఒక్కొక్కటి వేసుకొని పోయారు అందరు. వాళ్ళకన్నా నేనే ఎక్కువ వేసుకొచ్చిన. ఇప్పుడు వాళ్ళది ఏదో చిన్న చేతికున్నది తీసి ఇట్లా గీకి చెప్పిర్రు. ఒక మాట చెప్తున్నాను. నేను ఎక్కువ వేసుకెళ్ళినా. ఇది చెక్ చేసిర్రు. నాకు అన్ని చెక్ చేసిర్రు. ఒక మాట చెప్తున్నాను. వాళ్ళ చిన్నది కొంచెం చేతికి తీసుకొని చేసి ఏదో ఇచ్చేసి, వాళ్ళ మనిషి కదా చెక్ చేసేటోడు కూడా. చెక్ చేసేవాడు కూడా వాళ్ళ మనిషి కదా. అట్లా వాళ్ళేమో ఇప్పుడు 10-20 చైన్లు వేసుకొని తిరుగుతారు. మరి అన్ని వేసుకొని ఎందుకు రాలే? సరే అన్ని చైన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఐటీ అధికారులు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే? వాళ్ళని ఎందుకు ప్రశ్నించలే? నేను ఒక్కనే ఉన్నాను మార్కెట్లో.
అంటే మీరు 80 తులాలు అనేసరికి లేదు అంటే నా దగ్గర 80 తులాలు ఉందని మీరు అంటే అన్న మీకు విషయం కాదు, 80 కిలో నేనన్నా 80 తులాలు అన్నా అన్న ఒక వాళ్ళు 2-3 కిలోలు చెప్పారు ఎక్కువ చెప్పారు అన్న, 2-3 కిలోలు కాదు. ప్రెసెంట్ అయితే 3 కిలోలు, ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూసుకుంటే ఒక ఉంటుంది నాగా 8-10 కిలోలు ఉంటుంది అని వాళ్ళే అన్నారు. కానీ నేను ఏ మీడియాలో కూడా నీ ఇన్ని కిలోలు నా దగ్గర ఉన్నాయి కానీ ఇన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు నా ఉన్నాయి ఇంటర్వ్యూ చేయండి అని కానీ ఏ రోజు కూడా నేను ఎక్కడా చెప్పలే, చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే, అంటే మీరు గోల్డ్ మ్యాన్ గా ఫేమస్ అయిపోయారు కదా బాగా. గోల్డ్ మ్యాన్ కన్నా ముందు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ గా నేను ఫేమస్, సోషల్ వర్కర్ గా నేను ఫేమస్. సమాజంలో ఎవరికి ఏ హాని జరిగినా మా వైపు ధర్మం వైపు అన్న ఉండి ప్రాణాలు పెట్టైనా సరే మమ్మల్ని బయటికి తీసుకొస్తాడని దీనిలలో నేను ఫేమస్. అయితే ఓకే అన్న, సేవా గుణం వరకు బాగానే ఉంది, మీరు సేవా గుణం నేను ఒప్పుకుంటా. కానీ మీరు ఒక చికెన్ సెంటర్ నడుపుతారని, ఇది ఇంకా ఒక జిమ్ ట్రైనర్ అని, ఈయనకి ఇంత ఎక్కడి నుంచి వస్తుంది అనేది బయట టాక్. సారీ ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు నాకు తెలియదు, పర్లేదు చేసేయండి. కొంతమంది చూతేగాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తే చికెన్ ఓనర్ అయిపోతా, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తుంటే జిమ్ ట్రైనర్ అయిపోతా, అలా క్రియేట్ చేసేసారు. తీరా చూస్తే నేను రియల్ ఎస్టేట్, నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ లోనే. దాని తర్వాత నేను మూవీస్ అండ్ సీరియల్స్ లో యాక్ట్ చేస్తా. చికెన్ షాప్కి వెళ్తే చికెన్ ఓనర్ అయిపోతానా, జిమ్కి వెళ్తే జిమ్ ట్రైనర్ అయిపోతానా? చూతేగాళ్ళకు ఒక విషయం, ఇది రాసేటోళ్ళకు చూపించే వాళ్ళకన్నా సిగ్గుండాలి. ఓకే రైట్. మరి ఎన్ని సినిమాలు చేశారన్న మీరు? ఏదో ఒక్క సినిమాలో ఒక్క ఫ్రేమ్ లో కనబడ్డారు అంటారు, నిజమేనా? మీకు ఇంకో విషయం, దాంట్లో ఏదో గటికుడు సినిమాలో యాక్ట్ చేశా అని చెప్పారు. ఆ సినిమా ఏందో కూడా నాకు తెలియదు. ఆ సినిమా నేను చేయను కూడా చేయలే. నేను లాట్ ఆఫ్ మూవీస్ మన హైపర్లో చేసిన, ఆకతాయి చేసిన, ఖైదీ నెంబర్ 150లో చేసిన, కాదమరాయి చేసిన, సీరియల్స్లో చేసిన. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో వెళ్తే నేను ఎవరెవరితో చేసినా వాళ్ళతో చేసిన వర్కింగ్ స్కిల్స్తో కాదు, వాళ్ళతో చేసిన యాక్టింగ్తో సహా అన్నీ ఉంటాయి. నా సోషల్ వర్క్ ఉంటుంది, నేను ఎన్ని సినిమాలు ఎన్ని సీరియల్లో చేసిన అన్ని విజువల్స్ వీడియోస్తో సహా కలిపి ఉంటాయి. కానీ ఈ చికెన్ షాప్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, ఈ జిమ్ ట్రైనర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ కొత్త కొత్తగా వింటున్నా. మీకు ఇల్లు ఉందా అన్న? సొంత ఇల్లు ఉందా? అన్నీ ఉన్నాయన్న, అన్నీ ఉన్నాయి. చిన్న అద్దెంట్లో ఉంటారని అన్న, ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళు సొంత ఇళ్ళలో ఉండాలని రూల్ ఉందా? ఇప్పుడు నా ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ అరే ఉంటే ఎవరికి ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరూ సొంత ఇంట్లోనే కింద ఆఫీస్ పెట్టుకోవాలని రూల్ లేదు. బయట మేము ఆఫీస్ పెడతాం, దాన్ని ఇల్లుగా అని దాన్ని 20,000 అని, ఇంకా చూస్తే 20,000 కాదు 30,000 నాయన దాని రెంట్. ఇంకా 10,000 తగ్గించారు, 10,000 తగ్గించారు, 30,000 దాని రెంట్. ఇలా లేనివన్నీ అన్ని వాళ్ళంతా అన్న ఇది ఒక బ్యాచ్ అన్న, పక్కా పగడ్బందీగా డబ్బులు ఇచ్చి కొంతమంది మీడియా వాళ్ళకి, కొంతమంది యూట్యూబర్స్ కి, కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి పని పాటలేని నా కొడుకులు. వీళ్ళ తల్లిదండ్రులు చూసుకోరు, సొసైటీతో పని లేదు, ఏం పని లేదు, అవారా పని కచ్చా. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రచారం చేయండిరా అని అంటే కొంతమంది లుచ్చనా కొడుకులు ఇది ప్రచారం చేయబడ్డది.